జిల్లా ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్, తెనాలి, గుంటూరు జిల్లా. న్యూ ఇయర్ వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అంతర్వేది బీచ్ లో ఒక కారు డైరెక్ట్ గా సముద్రంలోకి దూసుకెళ్లింది. థార్ కారు సముద్రంలోకి దూసుకెళ్లడంతో ఆ కారుతో పాటు శ్రీధర్ అనే యువకుడు కూడా గల్లంతయి ప్రాణాలు కోల్పోయాడు. చివరికి పోలీసుల కారును బయటకు తీశారు. 31న రాత్రి అంతర్వేది బీచ్లో న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నారు ఫ్రెండ్స్. పార్టీలో కాకినాడ యువకులు ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఫుల్గా మద్యం తాగి థార్ కారుతో సముద్రంలోకి డ్రైవ్కి వెళ్ళారు. అయితే ఒక్కసారిగా కారు అదుపు తప్పుతున్న సమయంలో గోపి అనే యువకుడు కారులోంచి బయటకు దూకేశాడు. అయితే శ్రీధర్ మాత్రం కారులోంచి బయటకు దిగలేకపోయాడు. కారు డైరెక్ట్గా సముద్రంలోకి దూసుకుపోయింది. ఆ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. బెంగళూరులో ఫార్మా రంగంలో పనిచేస్తున్నారు గోపి, శ్రీధర్ ఇద్దరు కూడా. ఒక్కసారి ఆ ఘటన జరిగిన సమయంలో అక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం మనం. సో మేము వెళ్ళడానికి ట్రై చేసాం కానీ టెన్షన్ పడకని చెప్పాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ రోజు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని అనుకుంటారు. మేము కూడా అలానే బీచ్కి వెళ్ళాము. కాకపోతే ఈరోజు మాకు అనుకున్న ఒక సిచ్యువేషన్ ఎదురైంది. ఆ సిచ్యువేషన్ మొత్తం వీడియో ఉంది, మీకు నేను ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కేక్తో స్టార్ట్ చేసి కటింగ్ అయిపోయింది. తర్వాత ఫ్రెండ్స్తో కలిసి బీచ్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. బీచ్కి వచ్చి మేము సెల్ఫీలు అయితే తీసుకున్నాము. మా వెనకాల ఒక కారు హెడ్ లైట్స్ కనిపిస్తున్నాయి చూడండి. అదే కారు మా ఎదురుని స్పీడ్గా పాస్ అయ్యి వెళ్ళింది. ఎంతకీ ఆ కారు రాకపోవడంతో మాకు ఎందుకో డౌట్ వచ్చి దాన్ని అసలు ఎక్కడికి వెళ్ళింది అని చూడడానికి మేము వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి ఈ వ్యక్తి వాటర్లో పడిపోయి కాపాడండి కాపాడండి అని అడుస్తున్నాడు. మేము వెళ్ళి అతన్ని బయటికి లాక్కొచ్చిన తర్వాత వీడియో ఇది బయటికి లాక్కొచ్చి అక్కడ వదిలితే మళ్ళీ ఆయన నడవలేని పరిస్థితిలో ఆ విధంగా అయిపోయాడు. తర్వాత తెలిసింది ఏంటంటే, మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న లైటింగ్ ఏదైతే ఉందో అది ఆ కార్ అందులోకి డెప్త్కి వెళ్ళిపోయింది, నదిలోకి, అన్న చెల్లెలు గట్టు దగ్గర. సో మేము వెళ్ళడానికి ట్రై చేసాం కానీ మాకు అవ్వలేదు. ఎందుకంటే అక్కడ చాలా డీప్ డెప్త్ ఉండడం వల్ల లోపలికి వెళ్ళలేకపోయాం. ఈయన అయితే కాపాడగలిగాం. ఈయన ఆల్మోస్ట్ ఇంకా పోయే స్టేజ్లోనే ఉన్నాడు. అలాంటి వ్యక్తిని లాక్కొచ్చి బయటికి తీసుకొచ్చి ఇంకా మిగతా వాళ్ళు కూడా కాల్ చేసాము. వాళ్ళు వచ్చి పాపం వాళ్ళకి అయినంత వరకు చేశారు. తర్వాత కార్ లైట్స్ కూడా ఆరిపోయి ఫ్లోట్ ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ నది ఫ్రంట్కి వచ్చేసింది. ఇంకా నాకు ఇంక దొరకలేదు. పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి 108కి కాల్ చేసి ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. తర్వాత పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేసాము. వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి వాళ్ళు కూడా రాసుకున్నారు. తర్వాత ఇంకా మేము చూసిన సిచ్యువేషన్ అంతా కూడా పోలీసులకి ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. చూస్తున్నాం కదా ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. అక్కడ కొంతమంది ఎంజాయ్ చేయడానికి వెళ్ళి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వేగంగా కారులో వెళ్ళడం వాళ్ళ వీడియోలో రికార్డ్ అయింది. అయితే కారు వెళ్ళింది కానీ ఎంతసేపటికి తిరిగి రావడం లేదేంటా అని చెప్పేసి అటువైపుగా వెళ్తే అక్కడ మీరు చూసారు, ఆ విజువల్లో మీరు క్లియర్గా చూడొచ్చు. నైట్ విజువల్లో కారు హెడ్ లైట్ కనిపిస్తోంది, మనకి ఆ వెలుతురు కనిపిస్తోంది. ఆ వెలుతురులో ఒక వ్యక్తి కాపాడండి కాపాడండి అని అరుస్తున్నాడు. వీళ్ళు వెళ్ళి దూకి అతన్ని బయటికి లాగారు. కానీ అప్పటికే ఆ కారులో ఉన్నటువంటి శ్రీధర్ అనే యువకుడు, గోపి, శ్రీధర్ ఇద్దరు ఆ కారులో ఉన్నారు. ఆ శ్రీధర్ అనే యువకుడు మాత్రం కారులోనే మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. డెప్త్ ఎక్కువగా ఉండడంతో మేము కాపాడలేకపోయాం అంటున్నారు. జస్ట్ ఇమాజిన్ హౌ స్కేరీ ఇట్ ఈస్. ఎంత భయంకరంగా ఉంటుంది. అసలు అర్ధరాత్రి సమయంలో బీచ్ల్లో పార్టీలు చేసుకోవడానికి ఎలా ఉండదు, సముద్రం దగ్గరికి వెళ్ళడానికి ఎలా ఉండదు. వీళ్ళు పోలీసుల కళ్ళు కప్పి, అక్కడ ఉన్నటువంటి గార్డ్స్ కళ్ళు కప్పి అక్కడికి వెళ్ళారు. సరే, వెళ్ళిన వాళ్ళు కనీసం జాగ్రత్తగా పార్టీ చేసుకుని బయటకు వచ్చారా అంటే లేదు. ఇదిగో మద్యం తాగి ఇష్టం వచ్చినట్లుగా కారు డ్రైవ్ చేస్తే సముద్రం లోపలికి ఎంత ఆ కారు ఎంత, మనం ఎంత ఆ సముద్రం ముందు, ఇసుక రేణు అంతా. చివరికి ఏం జరిగిందో మనం చూస్తున్నాం. న్యూ ఇయర్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందామని వెళ్ళి చివరికి ప్రాణాలు కోల్పోయారు. అదిగో బయటకు తీస్తున్నారు. వైట్ కలర్ థార్, ఇట్స్ ఎ న్యూ కార్. అండ్ ఇద్దరు కూడా ఫార్మా రంగంలో పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇద్దరు. బయటపడ్డాడు గోపి అనే వ్యక్తి, బయటపడ్డాడు. రెండో వ్యక్తి బయటపడలేకపోయాడు. అతను బయటపడే సమయానికే ఆ కారు హెడ్ లైట్ మనకు కనిపిస్తుంది. అంటే ఇట్స్ లిటరల్లీ కార్ ఈజ్ ఇన్ దేర్. ఒక కొన్ని ఫీట్ డెప్త్లో కారు లోపల ఉంది సముద్రంలో.
అండ్ ఆ కారులో ఆ యువకుడు అప్పటికే ఉండుంటాడు. జస్ట్ ఇమాజిన్ అతని పరిస్థితి ఏంటి. వీళ్ళు వెళ్ళడం మరికొద్ది క్షణాలు లేట్ అయి ఉంటే వీళ్ళ పరిస్థితి ఏంటి. ఊహించుకుంటుంటేనే భయంకరంగా లేదా పరిస్థితి. ఒక్కసారి ప్రకాష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి ప్రకాష్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రకాష్, చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉంది అక్కడ పరిస్థితి. నైట్ టైం బీచ్లోకి ఎలా చేయరు కదా ప్రకాష్ పోలీసులు పార్టీ చేసుకోవడానికి. వీళ్ళు ఎలా వెళ్ళారు, అసలు ఏం జరిగింది అక్కడ, ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు? ఏదైతే అంతర్వేది ఏదైతే బీచ్ ఉందో అంతర్వేది అన్నా చెల్లెలుగుట్ట అంటారు. గోదావరి సముద్ర సాగర సంఘం రెండు కూడా కలిసేటువంటి ప్రాంతం అన్నా చెల్లెగుట్ట ఎంతో ఫేమస్ ఎందుకు చెప్పుకొస్తారు. కానీ నూతన సంవత్సరం వేళ అక్కడ అయితే విషాదం నెలకొందని చెప్పాలి. ఎందుకంటే నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు సరదాగా ఎంజాయ్ చేసేందుకైతే కాకినాడ నుంచి ముగ్గురు యువకులు వెళ్ళి ఈ విధంగా అక్కడ అందులో సముద్రంలో వెళ్ళి గల్లంతై ఒకరైతే చనిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ముగ్గురు అయితే కాకినాడ నుంచి వెళ్ళారు. ముగ్గురు వెళ్ళిన నేపథ్యంలోనే తార్ జీప్ లో ఆ యొక్క సముద్రం దగ్గరికి అక్కడ సమీపంలోనే ఒక రిసార్ట్ కూడా ముగ్గురు కూడా తీసుకున్నారు. ముగ్గురు తీసుకున్న నేపథ్యంలో అందులో ఒక రూమ్ లోనే ఒక యువకుడు ఉండిపోయాడు. అందులో మనం చూసుకుంటే సూర్యకిరణ్ అనే యువకుడు రూమ్ లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇందులో శ్రీధర్, గోపీకృష్ణ ఇద్దరు కూడా సరదాగా ఆ బీచ్ ఆ యొక్క అలల పక్కన ఎంజాయ్ చేసేందుకు ఆ యొక్క తార్ జీప్ లో ప్రయాణిస్తూ ఆ యొక్క సముద్రం వారనే ఆ ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క రాత్రి వేళ సరిగా ఆ ఉచ్చన లేకపోవడం, ఆ యొక్క ప్రాంతం కొత్తది కావడంతోనే ఒక్కసారిగా సముద్రంలోకి ఈ యొక్క కారుతో పాటు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. అందులో కారులో సముద్రంలో వెళ్ళిపోయిన నేపథ్యంలోనే శ్రీధర్తో పాటు అలాగే గోపీకృష్ణ ఇద్దరు కూడా ఉన్నారు. ఆ డ్రైవ్ చేస్తున్నటువంటి శ్రీధర్ కాగా గోపీకృష్ణ అందులో మనం ఒక్కసారిగా కారు వెళ్ళిపోవడం కాకుండా సముద్రంలో ఆ లైట్ హెడ్ లైట్ ఏదైతే ఉన్నాయో కారు హెడ్ లైట్ కూడా పైకి వెలుగుతూ సముద్రం పైనుంచి వెలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటుగా మరో కొంతమంది యువకులు కారులో వాళ్ళు కూడా బైక్ మీద వెళ్తూ ఆ యొక్క సాగర్ తీరంలోనే సరదాగా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు వెళ్ళి వీళ్ళ కారు వాళ్ళు క్రాస్ చేసుకున్నటువంటి కారు ఏమైందని కూడా అబ్జర్వ్ చేసే ప్రయత్నంలో వాళ్ళు ఎదురుకు వెళ్ళి చూసేసరికి సముద్ర గర్భం అందులోని ఆ లైట్లు వెలుగుతూ ఆ యొక్క కారు హెడ్ లైట్ కనపడడంతో కారు అందులోకి పోయి చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అక్కడి నుంచి ఒక కేక్ అయితే వాళ్ళకైతే అరుపు అయితే వినిపిస్తుంది. అందులో బయటపడినటువంటి గోపీకృష్ణ ఎవరైతే ఉన్నారో కాపాడండి కాపాడండి అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో అతన్ని అయితే అక్కడ ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో బైక్ మీద యువకులు గమనించి అతనైతే రక్షించి బయటికి తీశారు. మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో శ్రీధర్ని అయితే కాపాడలేకపోయారు. ఎందుకంటే కారు అప్పటికి లోపలికి సముద్రం అలాగే గోదావరి కలిసే ప్రాంతంలో లోపలికి అయితే ఇరుక్కుపోయింది. కానీ రాత్రి అంతా కూడా సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఎప్పటికి కూడా రాని పరిస్థితి ఉంది. ఉదయం అంతా కూడా ఆ గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలానికి పోలీసులు కూడా సమాచారం చెప్పిన నేపథ్యంలో రెస్క్యూ టీము ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ చేరుకుని ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం అంతా కూడా ఉదయం నుంచి కూడా క్రేన్ సహాయంతో ఎట్టకేలకు ఆ యొక్క బోటు అలాగే క్రేన్ సాయంతో వాటిని తగిలించి తాళ్ల సాయంతో బయటికి తీసిన నేపథ్యంలో ఒక్కసారిగా చలించిపోయే ఘటనగా మనం చెప్పాలి. ఎందుకంటే ఆ కారులో ఉన్నటువంటి శ్రీధర్ డ్రైవింగ్ చేస్తూ కూడా అతను అక్కడే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడంతో అలాగే ముగ్గురు స్నేహితులు కూడా అప్పటిదాకా కూడా ఎంజాయ్ చేసి ఈ విధంగా తిరిగి రాని లోకాలకి శ్రీధర్ వెళ్ళిపోవడంతోనూ మిగిలిన ఇద్దరు స్నేహితులు కూడా కన్నీరు విన్నీరుగా రెప్పించడం కాకుండా కుటుంబ సభ్యులు కాకినాడకు చెందిన వారు కావడంతోనే కుటుంబ సభ్యులు కాకినాడ నుంచి అక్కడ చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ముగ్గురు కూడా వీళ్ళంతా కూడా బెంగళూరులో బెంగళూరులో వాళ్ళంతా కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. అలాగే వాళ్ళంతా కూడా ఏదైతే వీళ్ళు బెంగళూరులో అయితే ప్రస్తుతం నిమ్మకాయల శ్రీధర్ అనే వ్యక్తి అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా ప్రస్తుతం సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చి ఈ విధంగా మృత్యువాత పడడంతోనే మొత్తం అక్కడ శోకసంద్రంగా ముందు చెప్పాలి. దీనిపై సకినేటిపల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేసి ప్రస్తుతం ఆ యొక్క ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ ఘటన అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఒక వీడియో అంటే అటుగా ఆ యొక్క ప్రాంతానికి ఎంజాయ్ చేసేందుకు వచ్చినటువంటి ఎవరైతే యువకుడు ఉన్నారో ఆ యువకుడు అంతా కూడా జరిగిన ఘటన అంతా కూడా వీడియో అంతా కూడా చేసి ఇప్పుడంతా కూడా సోషల్ మీడియా వేదికగా జరిగిన ఘటన అంతా కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. నందు ఓకే, రైట్. డీటెయిల్స్ ఇస్తూ ఉండండి విచారణకు సంబంధించి. ఆ కుటుంబ సభ్యుల పరిస్థితిని గురించి కూడా మాకు డీటెయిల్స్ ఇవ్వండి ప్రకాష్. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ ఇప్పటి వరకు ఇచ్చినందుకు. రైట్, సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒక్కసారి ఆ విజువల్ ఫ్రీజ్ చేయండి పీసీఆర్, ఒక్కసారి ఫ్రీజ్ చేయండి ఆ విజువల్ని. చూడండి, చూస్తున్నాం పరిస్థితి ఏంటి అనేది. ఆర్ ఎల్స్ యూ కెన్ ప్లే దట్ ఆన్ ఫుల్ స్క్రీన్, అవకాశం ఉంటే ప్లే చేయండి. హెడ్లైట్ మనకి వాటర్లో కనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక 20 feet డెప్త్ మనకి అక్కడ ఉండే అవకాశం ఉంది.
ఒక 20 feet డెప్త్ అండ్ డైరెక్ట్గా కారు తల్ల క్రిందులుగా లోపలికి వెళ్ళిపోయింది. అదిగో మనం చూస్తున్నాం, కారు నిలువుగా ఉంది, అందుకే హెడ్ లైట్ మనకి స్ట్రైట్గా పైకి కనిపిస్తుంది. అండ్ ఇతను కనీసం నడవలేని పరిస్థితుల్లో కాళ్ళు పనిచేయక ఆ భయంతో ప్యానిక్ అయిపోయి మరికొద్ది క్షణాలు లేట్ అయితే అతను కూడా చనిపోయి ఉండేవాడేమో, అతను కూడా ప్రాణాలు కోల్పోయి ఉండేవాడేమో. సో ఇక అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు, ఆ కారు లోపల ఉండిపోయింది. అండ్ కొన్ని క్షణాల తర్వాత, కొద్దిసేపటి తర్వాత ఆ లైట్ కూడా ఆఫ్ అయిపోయింది అని చెప్తున్నారు. ఒకవేళ వీళ్ళకి డౌట్ వచ్చి అటువైపు రాకపోయి ఉండుంటే, వీళ్ళకి డౌట్ వచ్చింది కారు ఇంతసేపు అవుతుంది వెళ్ళి, చాలా ర్యాష్గా కారు వెళ్తుంది అండ్ వాళ్ళు రోడ్ మీద వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళని క్రాస్ చేసి వెళ్ళిపోయింది ఆ కారు. డౌట్ వచ్చి అక్కడి వరకు వెళ్ళారు కాబట్టి సరిపోయింది, లేదంటే అతను కూడా ప్రాణాలు కోల్పోయి ఉండేవాడే. ఎంత నిర్లక్ష్యం! తాగి ఇష్టం వచ్చినట్లుగా. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? చేతికి అందొచ్చిన కొడుకు ఇలా ప్రాణాలు కోల్పోతే, ఈవెన్ ఆ బయటపడ్డ వ్యక్తి అయినా సరే, గోపి అనే వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది? మానసికంగా అతను కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? కళ్ళ ముందే తన ఫ్రెండ్ని కోల్పోయి చిన్న సరదాకి పోయి చివరికి ఈ స్థాయికి రావడం అంటే, అతని జీవితంలో అతను నిద్రపోగలుగుతాడా ప్రశాంతంగా? అంత ఈజీగా బయట పడగలుగుతాడా దీని నుంచి? ఎంత హారబుల్గా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? న్యూ ఇయర్ రోజు ఏదో ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికి బయటికి వెళ్ళారులే అనుకొని ఆ తల్లిదండ్రులు హాయిగా నిద్రపోతుంటారు కదా, తమ కొడుకు ఇలా ప్రాణాలు కోల్పోయాడని తెలిస్తే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.